హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజిత్ని. ఫ్రెండ్స్, చాలా కాలంగా నేను మీషోకి సంబంధించిన వీడియోస్ చేయట్లేదు. యాజ్ ఎ సెల్లర్గా జాయిన్ అయిన తర్వాత అది పికప్ ఎలా చేసుకోవాలి అవి నేను చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళినా కానీ వీడియోస్లో చాలామందికి అర్థం కావట్లేదు అని అంటున్నారు. చాలామంది కాదు, స్పెసిఫిక్గా శ్రీనివాస్ అనే వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళు మెసేజ్ చేశారు, వాళ్ళ కోసమని నేను వీడియో చేస్తున్నాను. ఈ మీషో యాజ్ ఎ సెలర్గా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు లేబుల్ ప్రింట్ అనేది వస్తుంది కదా. లేబుల్ ప్రింట్ తీసుకోవడం తర్వాత దాంట్లో మేనిఫెస్టో అని ఉంటుంది. లేబుల్ ప్లస్ మేనిఫెస్టో రెండు డౌన్లోడ్ చేసిన తర్వాత మేనిఫెస్టోలో డెలివరీ బాయ్ సైన్ చేసుకోవాలి. తర్వాత ఈ లేబుల్ మనం ప్రింట్ తీసి మడత పెట్టి కొద్దిగా కింద వైపు ఇన్వాయిస్ ఉంటుంది, అది మడత పెట్టేసి ఆ ప్యాకేజ్ మీద అంటించేసేయాలి. దాని గురించి నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పినాను. ఆ తర్వాత మెయిన్ సమస్య ఏమంటే మన ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ అయిన తర్వాత పికప్ బాయ్ మనకు కాల్ చేస్తారా, లేకుంటే ఎవరు వచ్చి తీసుకెళ్తారు, మనం పైసలు ఏమైనా ఇవ్వాలా అనేది సందేహం అనమాట. దాంట్లో మనం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ అక్కడ పేమెంట్ చేసిన తర్వాత అందులో మనకి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో మనం ప్రోడక్ట్ సంబంధించిన ప్రోడక్ట్ అమౌంట్ మాత్రం మనకు క్రెడిట్ అవుతుంది. మిగతాది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది కదా, అది కస్టమర్కి షో అవుతుంది బై చేసే టైంలో. ఆ షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఇన్బిల్ట్ అయి వస్తుంది, అదే స్పెసిఫిక్గా ఇది డెలివరీ ఛార్జెస్ అనేది దానిలో చూపించదు, కలుపుకొని వస్తుంది అనమాట. ఆ ఛార్జెస్ డిడక్ట్ అవుతాయి మన అకౌంట్లో నుంచి. అదే కస్టమర్ పే చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ డిడక్ట్ చేసుకుంటారు అవి షిప్పింగ్ ఛార్జెస్. తర్వాత మన పేమెంట్ మనకు క్రెడిట్ చేసేస్తారు. ఈ 8 రోజుల్లో డెలివరీ అయిన తర్వాత 8 రోజుల్లో మనకు పేమెంట్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ప్రీపెయిడ్ ఆర్డర్ అంటే దాంట్లో షిప్పింగ్ ఛార్జెస్, కొరియర్ క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జెస్ ఉండవు. దాంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జెస్ అంటే మినిమం 35 రూపీస్ 40 రూపీస్ ఉంటాయి. అవేముండదు. ఓన్లీ ఎందుకంటే అప్పుడు ప్రోడక్ట్ కొనేటప్పుడు కూడా కస్టమర్కి చూపిస్తుంది. షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటుందంటే క్యాష్ ఆన్ డెలివరీలో ఇప్పుడు సపోజ్ చెప్తాను చూడండి, 100 రూపీస్ చూపిస్తుంది. ఒకవేళ మీరు పేమెంట్ చేసి తీసుకుంటే మీకు 60 రూపీస్ లేకుంటే 70 రూపీస్ అనేది చూపిస్తుంది. ఆ 30 రూపీస్ ఏమవుతుందంటే క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి అనమాట. అది కస్టమర్ చూపిస్తుంది. ప్యాకింగ్ ఎలా చేయాలంటే ప్యాకింగ్లో మనము ఎలాంటి లోగో కానీ లేబుల్ కానీ ఎలాంటివి ఉండకూడదు. మనం ఫ్రీ యాప్లో పాత ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇది లేకుంటే స్నాప్డీల్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్పాను నేను, ప్యాకింగ్ కవర్స్. కానీ దీంట్లో మాత్రం అట్లీస్ట్ మీషో లోగో కానీ ఉండకూడదు, మీషో పేరు కానీ ఉండకూడదు అనమాట. ఒక సాదా బాక్స్ లేదా ఒక ప్యాకింగ్ కవర్ ఉంటుంది కదా, కొరియర్ ప్యాకింగ్ క్లాత్స్ కూడా ప్యాకింగ్ సపరేట్గా వస్తుంటాయి. ఆన్లైన్లో కొనే వాళ్ళకి తెలుస్తుంది. మీషోలో స్పెసిఫిక్గా అలాంటిది సాదా దాంట్లోనే మనం ప్యాక్ చేసి లేబుల్ అంటించి పంపించాలన్నమాట. లేదంటే ఈ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం. మీషో వాళ్ళ రూల్స్ ఉంటాయన్నమాట. అవి బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం. దాంట్లో ఫైన్ ఉంటుంది. మనం సేల్ చేసే దాంట్లో ప్రతి దాంట్లో డిడక్షన్ కావడం, లేదంటే మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, అలాగా లేకుంటే అకౌంట్ బ్యాన్ కావడం అలాంటివి జరుగుతాయి. అకౌంట్ బ్యాన్ కావడం అంటే అకౌంట్ నాది ఆల్రెడీ బ్లాక్ అయింది, అందుకే నేను మీషోకి సంబంధించినవి నేను వీడియోస్ అప్డేట్ చేయట్లేదు. అది ఎందుకు బ్లాక్ అయిందో నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.